ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము తేదీ అక్టోబర్ 3, 2025. లేవియ కాండము 26వ అధ్యాయం 21వ వచనము. మీరు నా మాట విననల్లక నాకు విరోధముగా నడిచిన యెడల నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మను బాధించెదను. ఆమేన్. ఒక్కోసారి మనల్ని చూసి మనం చాలా దిగులు పడతాం. ఏంటి ఈ జీవితం, ఇన్ని కష్టాలు బాధలు నాకే ఎందుకు వస్తున్నాయి అని చాలా దిగులు పడతామే, కానీ అవి మనకు రావడానికి గల కారణాల గురించి ఆలోచించాం. అందుకు మూలం ఏంటో మనకు తెలియక తెగ గింజుకుంటూ ఉంటాం. మన కష్టాలకి బాధలకి కారణం దేవుడు మనకి ఇచ్చిన స్వేచ్ఛ. మన హృదయంలో పుట్టే చెడ్డ ఆలోచనలను మనం నియంత్రించుకోలేక వాటిని అమలు చేయడం వలన మనకి సమస్యలు తలెత్తుతున్నాయి. దేవునికి వ్యతిరేకంగా చేసే పనులను బట్టి మనం కష్టాల్లో పడతాం. మనకి ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా అవి మన దేవుని దగ్గర నుండే వస్తాయి. ఈ కష్టాలు బాధలు రావడానికి 2 కారణాలు ఉంటాయి. మొదటిది, దేవునికి అవిధేయతగా జీవిస్తూ మనం చేసే పాపాలకు శిక్షగా వస్తాయి. రెండవది, మనం దేవుని బిడ్డలుగా జీవిస్తున్నప్పుడు మనల్ని పరీక్షించడం ద్వారా విశ్వాసంలో బలపడడానికి వస్తాయి. ఇటొచ్చి ఈ కష్టాలు బాధలు వచ్చినప్పుడు బెంబేలు ఎత్తి పడిపోయేది దేవునికి అవిధేయతగా ఉండేవారే తప్ప దేవుని బిడ్డలకి అలాంటి పరిస్థితి ఉండదు. మనకి ఎప్పుడైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా దేవునికి వ్యతిరేకమైన పని ఏమైనా చేశామేమోనని పరీక్షించుకోవాలి. దేవుని మాట వినకుండా ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించని వాళ్ళకి ఎలాంటి శ్రమలు వస్తాయో దేవుడు చెప్పాడు. లేవి కాండం 26వ అధ్యాయం 14, 17 వచనాల్లో ఒకసారి చూడండి. దేవుని మాట వినకపోవడం వల్ల వచ్చే ఇలాంటి కష్టాలు బాధలు ఎంత భయంకరంగా ఉంటాయో 26వ అధ్యాయం మొత్తం చదివితే మనకు అర్థమవుతుంది. ఈ భూమి మీద జీవించే తాత్కాలికమైన జీవితాన్ని ఇలాంటి శ్రమలతో జీవిస్తే ఇక దేవుడిచ్చిన ఈ విలువైన జీవితానికి అర్థం ఏముంటుంది? నా మాట విను అని మన పిల్లలతో ఎందుకు చెప్తాం? వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనే కదా. దేవుడు కూడా నా మాట వినండి అని మన భవిష్యత్తు బాగుండాలని చెప్తాడు తప్ప మనం కష్టాలు బాధలు పడాలని కాదు. ఈ లోక భోగాలు అనుభవించాలన్న తపంతో దేవుని మాట వినడానికి మన మనసు అంగీకరించదు. ఎవరి జీవితాల్లో అయితే దేవుడు ఉండడో ఆ జీవితాలు నరకప్రాయంగా ఉంటుంది. ఎవరి జీవితంలో అయితే దేవుడు ఉండడో వాళ్ళే చీ ఏంటి జీవితం అని వాళ్ళ జీవితం మీద వాళ్ళకి విరక్తి పుడుతుంది. ఎవరి జీవితంలో అయితే దేవుడు ఉంటాడో వారి జీవితంలో సంతోష సమాధానాలు ఉంటాయి. దేవుని మాట వింటే దేవుడు మనకి ఎలాంటి మేలులు చేస్తాడన్నది లేవి కాండం 26వ అధ్యాయం 3 నుంచి 13వ వచనాల్లో కనపడుతుంది. అది ఒకసారి క్షుణ్ణంగా చదివి మీరు దేవుని మాట వింటారో లేదో, మీ ఇష్ట ప్రకారం జీవిస్తారో నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం మీరే. ఈరోజైనా దేవుడిని ఈ విధంగా అడుగుదాం. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంత కాలం నీ మాట విని నీ ఇష్ట ప్రకారం జీవించడానికి నీ కృపను మాకు దయచేయమని దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి అందు దీవించునుగాక.